అసలు తమిళనాడులో సీఎం ఎవరు? సో ఏడీఎంకే పార్టీ అధినేత పళనిస్వామి అయితే సీఎం అవుతున్నారు. ఇంకా తలపతి విజయ్ గారు అయితే గవర్నర్ విశ్వనాథన్ కలవడానికి అయితే వెళ్ళారు. ఇదిలా ఉండగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అయితే టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఏడీఎంకే పార్టీ అధినేత పళనిస్వామి గారు అయితే చాలా ప్రయత్నిస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇదైతే నిజమేమో, ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళనాడు చూసొచ్చుంటారు. మనకు ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్లో ఉన్న తమిళనాడు పాలిటిక్స్. అసలు తమిళనాడులో సీఎం ఎవరు? టీవీకే పార్టీకి సీఎం పదవి ఇస్తారా లేదా వేరే ఎవరైనా తీసుకుంటారా? ప్రతి ఒక్క నిమిషంకి చేంజ్ అవుతూనే ఉంది. అసలు ఎందుకు అలా అవుతుంది? తలపతి విజయ్ గారికి ఇస్తారా లేదా? అసలు తమిళనాడు పాలిటిక్స్లో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క నిమిషంకి ఎందుకు అలా చేంజ్ అవుతుంది? అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది స్టార్టింగ్ టు ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం వీడియోలో అయితే. ఆల్రెడీ అయితే నేను లాస్ట్ వీడియో చెప్పాను మీకైతే, ఈ ప్రతి వీక్ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొని దాని మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తారని చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అయితే తమిళనాడు పాలిటిక్స్. దిస్ ఈస్ ది ఫస్ట్ వీడియో సింప్లీ సంపత్ యూట్యూబ్ ఛానల్ అయితే ట్రెండింగ్ టాపిక్ పైన లాంగ్ వీడియో. మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మావా. లెట్స్ గో. ఫస్ట్ అయితే తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చాయి, అందరూ తెలిసిందే. అసలు ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయని కూడా మీకు తెలిసింది. అయినాక నేను స్క్రీన్ మీద చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. టీవీకే పార్టీకి అయితే 108 సీట్స్, డిఎంకే పార్టీ 59 సీట్స్, అండ్ అలాగే ఏడీఎంకే పార్టీకి అయితే 47 సీట్స్ వచ్చాయి. ఇవే అనమాట మెజారిటీ అయితే 108 టీవీకే పార్టీకి వచ్చాయి. సో మెజారిటీ వచ్చాయి కదా, ఇంక ఇన్ని ఎందుకు టీవీకే పార్టీకి సీఎం పదవి ఇచ్చేయచ్చు అని చెప్పి చాలా మంది అనుకున్నారు కూడా, కానీ అది కాదు. సో ఎందుకు అంటే మెజారిటీ మినిమం సీట్స్ వచ్చి 118 సీట్స్ కావాలి సీఎం పదవి దక్కాలంటే. కానీ టీవీకే పార్టీ దగ్గర అయితే 108 సీట్స్ ఉన్నాయి, అంటే ఇంకా 10 సీట్స్ కావాలి వాళ్ళకైతే. సో అందువల్ల అయితే సీఎం పదవి అయితే ఇవ్వలేదు. నేను ప్రజెంట్ వీడియో రికార్డ్ చేసేది మే 8 ఫ్రైడే రోజు మార్నింగ్ 10 AM. నేను మే 6 వెన్స్డే రోజు ఏం జరిగిందో అప్పటి నుంచి మాట్లాడుతున్నాను. ఇంకా మే 6 రోజు అదే రోజు అయితే కాంగ్రెస్ అయితే టీవీకే పార్టీకి సపోర్ట్ గా నిలిచింది. కాంగ్రెస్ కి అయితే 5 సీట్స్ ఉన్నాయి. ఆ 5 సీట్స్ టీవీకే పార్టీకి ఇచ్చింది కొన్ని కండిషన్స్ అవి చెప్పి. సో ఆ కండిషన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ టోటల్ అయితే టీవీకే పార్టీ దగ్గర 113 సీట్స్ ఉన్నాయి, కానీ ఇంకా 5 or 6 votes కావాలి టీవీకే పార్టీకి అయితే. ఇంకా అదే మే 6 రోజు అయితే నైట్ ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే డిఎంకే పార్టీ అలాగే ఏడీఎంకే పార్టీ కలిసి వస్తున్నారు. సో ఏడీఎంకే పార్టీ అధినేత పళనిస్వామి అయితే సీఎం అవుతున్నారు. ఎందుకంటే డిఎంకే పార్టీ స్టాలిన్ గారు అయితే ఓడిపోయారు కాబట్టి ఏడీఎంకే పార్టీ అధినేత పళనిస్వామి అయితే సీఎం అవుతారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇంకా మే 6 రోజు అయితే ఇంతవరకే అనమాట న్యూస్. ఇంకా మే 7 అంటే థర్స్డే రోజు మార్నింగ్ అయితే మనకి డిఎంకే పార్టీ నుంచి అయితే న్యూస్ వచ్చింది అఫీషియల్ గా. అంటే ఇదే డిఎంకే ఐడిఎంకే కలుస్తున్నారన్న దాని మీద అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఏడీఎంకే పార్టీతో మేమైతే డిఎంకే పార్టీ వాళ్ళు కలవట్లేదు, అది కలిసే ప్రసక్తే లేదు, ఎందుకంటే వాళ్ళు మాకు భద్ర శత్రువులు కాబట్టి మేమైతే ఏడీఎంకే పార్టీతో కలవట్లేదు, ప్రజలు జరుగుతున్న ప్రచారం అంతా తప్పుడు ప్రచారం అని చెప్పి వాళ్ళు కొట్టిపారేశారు. అదే రోజు మార్నింగ్ 9 అప్పుడైతే మళ్ళీ డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ గారు కూడా స్పందించారు దీని మీద అయితే. మేమైతే ఏడీఎంకే పార్టీతో కలవట్లేదు, మేము అలాగే టీవీకే పార్టీ తలపతి విజయ్ గారికి కూడా మేమైతే అడ్డుపాము, వ్యతిరేకంగా అయితే ఇప్పుడు వెళ్ళము. టీవీకే పార్టీలో కూడా మా డిఎంకే పార్టీ అయితే జోక్యం చేసుకోదు, కానీ నెక్స్ట్ 6 months 1 year లోపు ఏం చేస్తారని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మేము కూడా, మా పార్టీ సభ్యులు కూడా అని చెప్పి స్టాలిన్ గారు కూడా చెప్పారు. సో దీంతో అయితే కన్ఫర్మ్ అయిపోయింది, డిఎంకే పార్టీ అలాగే ఏడీఎంకే పార్టీ కలవట్లేదు, అది క్లియర్ కట్ గా చెప్పేశారు డిఎంకే పార్టీ అయితే. సో ఇదైతే ఫిక్స్ అనమాట. ఇదిలా ఉండగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అయితే టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఏడీఎంకే పార్టీ అధినేత పళనిస్వామి గారు అయితే చాలా ప్రయత్నిస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇదైతే నిజమేమో, ఎందుకంటే ఏడీఎంకే పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ గారిని అయితే కలిశారంట. సో చూద్దాం ఏం జరగద్దో తెలియదు ఇంకా అయితే. మనకైతే టీవీకే పార్టీ తలపతి విజయ్ గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పి మే 6 ఈవినింగ్ అయితే ఒక న్యూస్ వచ్చింది. అది కూడా ఎప్పుడంటే మే 7 అంటే థర్స్డే రోజు మార్నింగ్ 11 to 11:30 లోపు అనేది తలపతి విజయ్ గారు అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు టీవీకే పార్టీ తరఫున అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సో అదైతే నిజమే.
అది వచ్చిన 1 or 2 అవర్స్ తర్వాత మళ్ళా అది ప్రమాణ స్వీకారం అయితే రద్దు అయిందని చెప్పి మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది. అసలు ఎందుకు రద్దు అయిందంటే గవర్నర్ విశ్వనాథ్ గారు అయితే ఒప్పుకోలేదంట. ఇంకా తలపతి విజయ్ గారు అయితే గవర్నర్ విశ్వనాథ్ కలవడానికి అయితే వెళ్ళారు. ఎప్పుడంటే May 7th థర్స్డే రోజు మార్నింగ్ 10 అప్పుడు. సో అక్కడికి వెళ్ళాక గవర్నర్ గారు అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారంటే అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నీ దగ్గర 118 మంది లేరు కదా, నీ దగ్గర ఉన్న 113 మందితో నువ్వు మెజారిటీ ఎలా నిరూపించుకోగలవు? సెకండ్ క్వశ్చన్, నీ దగ్గర ఉన్న 113 మందితో బలంగా ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? థర్డ్ క్వశ్చన్, మీ టీవీకే పార్టీకి సపోర్ట్ చేసే పార్టీలు మరియు ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు? త్వరగా అప్డేటెడ్ 118 మెంబర్స్ లిస్ట్ ఇవ్వమని చెప్పారంట. ఇంకా అదే టైంలో అదర్ పార్టీస్ ఉన్నాయిగా కొన్ని చిన్న పార్టీలు 2 or 3 సీట్స్, వాళ్ళైతే ముందుకు వచ్చారనమాట. టీవీకే పార్టీకి అయితే మేము సపోర్ట్ చేస్తున్నాము అని. కానీ 24 hours బ్యాక్ అయితే అదే రోజు అంటే May 6th రోజు అయితే కాంగ్రెస్ ఎప్పుడైతే సపోర్ట్గా నిలిచిందో అప్పుడైతే ఈ పార్టీలు అసలు మేము సపోర్ట్ చేయమన్నట్టుగానే మాట్లాడారు. బట్ కట్ చేస్తే 24 hours తర్వాత మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు వాళ్ళైతే. కానీ అది ఇంకా అయితే వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. ఇంకా ఆ పార్టీలకి ఎంతో మిత్రబంధువు అయిన డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ గారితో కూడా చర్చలు జరిపారు. స్టాలిన్ గారు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారంట. అది మీ ఇష్టం, సపోర్ట్ చేయండి, అది మీకే వదిలేస్తున్నానని చెప్పారు. అదర్ పార్టీస్ సపోర్ట్ చేస్తే సీఎం పదవి వచ్చేసినట్టే తలపతి విజయ్ గారికి. ఎందుకంటే ఆల్మోస్ట్ 118 సీట్స్ ప్లస్ అవుతాయి. ఇంకా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు తలపతి విజయ్ గారికి అయితే. ఇంకా అదే రోజు తలపతి విజయ్ గారు అయితే గవర్నర్ దగ్గరికి వెళ్ళున్నారుగా. ఇంకా లాస్ట్ అయితే గవర్నర్ విశ్వనాథ్ గారు అయితే ఒప్పుకోలేదంట. నువ్వు 118 మంది ఎమ్మెల్యేలతో సిగ్నేచర్స్ చేయించుకొని అప్పుడే నా దగ్గరికి రామని చెప్పారని చెప్పి అఫీషియల్ గా అయితే లోక్ భవన్ నుంచి అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను, చూసేయండి. ఇంకా కట్ చేస్తే May 7th థర్స్డే రోజు ఈవినింగ్ అయితే ఇంకా న్యూస్ వచ్చింది. ఏంటంటే గవర్నర్ విశ్వనాథ్ గారు కూడా టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ గారికి సీఎం అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి ఒక ప్రచారమే జరుగుతుంది. కానీ ఇదైతే ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు మామ. ఇది ఒకరి మీద చెప్పగలను. ప్రజెంట్ న్యూస్ అయితే అలా ఉందన్నమాట. అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి కూడా తెలియదు. ఇంకా అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎవరికి తెలియదు. అసలు అలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, ఆల్రెడీ ఇందాక కూడా నేను చెప్పాను, టీవీకే పార్టీకి ఇతర కొన్ని చిన్న పార్టీలు అయితే మేము మద్దతు ఇస్తామని చెప్పి వచ్చాయని ఇందాక చెప్పారుగా. మేబీ దానివల్ల అయితే గవర్నర్ గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇదంతా విజయ్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగింది కాదు, ఆ తర్వాత జరిగింది ఇదంతా. అయితే మామ ఏది ఏమైనా కానీ తమిళనాడు సీఎం పదవి అయితే టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ గారికి వస్తుంది. ఇదైతే ఫిక్స్, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. మీరైతే 99% ఇదే జరుగుద్ది. ఇంకో ట్విస్ట్ ఏది చెప్పానా, కొంతమంది ఏమంటున్నారంటే మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టండి, ఆ రీఎలక్షన్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సీఎం పదవి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ జరగని పనులు అంట. ఎందుకంటే ఇప్పటికే చాలా కష్టంగా ఉంది. అలాంటి మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టి ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఇవన్నీ జరగవు. మీరైతే అలాంటి తప్పుడు ప్రచారం అయితే నమ్మకండి. చాలా మంది అన్నట్టు ఇప్పుడు మనం కూడా ఏదో ప్రెస్ మీట్ లోకి వెళ్ళి మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టండి అంటే అది కూడా పెద్ద న్యూస్ అయిపోద్ది. ఇవన్నీ జరగని పనులు అనమాట. రీఎలక్షన్స్ అయితే ఉండవు. మాక్సిమం 99% టీవీకే పార్టీకి సీఎం పదవి వస్తుంది. టీవీకే పార్టీకి సీఎం పదవి రాలేదా, టీవీకే పార్టీలో 107 ఎమ్మెల్యేలు అంటే విజయ్ తప్ప అందరు రాజీనామా చేయడానికి ఫిక్స్ అయిపోయారు. సో మాక్సిమం 99% టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ గారికే సీఎం పదవి వస్తుంది. ఇంకా మీరైతే ఫిక్స్ అయిపోండి. ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే తలపతి విజయ్ గారికి సీఎం పదవి వస్తుందని 99% ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా 1% ఆ 2% అయితే మనం ఏం జరుగుతుందో చెప్పలేము. ఆల్మోస్ట్ May 8th అంటే ఫ్రైడే రోజు, ఇదే రోజు అయితే సీఎం ఎవరు అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మేబీ ఈ రోజు May 8th మిస్ అయిందా, May 9th రోజు అయితే కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోద్ది. ఇంకైతే చెప్పాను కదా కొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా సపోర్ట్ ఇస్తామని వచ్చారని. సో వాళ్ళు కూడా మాక్సిమం ఈ రోజు కానీ లేదా May 9th అంటే ఫ్రైడే ఆర్ సాటర్డే, ఈ 2 రోజులు అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. ఇదైతే ఫిక్స్ మావా. ఇంకా మీరైతే ఫిక్స్ అయిపోండి. నేను చెప్తున్నాక అసలు నువ్వెవడరా అంటారేమో. సో జస్ట్ ఫర్ ఫన్. ఇంకా మీరైతే ఫిక్స్ అయిపోండి. తలపతి విజయ్ గారు అయితే సీఎం అయిపోయినట్టే తమిళనాడుకి. ఇప్పటి వరకు నేను ఈ వీడియో చెప్పినంతా నేను ప్రెసెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వరకు అయితే ఏం జరిగిందో అది వరకే అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇంకేదైనా జరగండొచ్చు. ఇన్కేస్ అలా జరిగితే నేను ఇంకో వీడియో చేసి పెడతాను, డోంట్ వరీ. కానీ నన్ను అయితే తప్పుగా అనుకోకండి, తప్పుడు ప్రచారం అని చెప్పి. తప్పుడు ప్రచారం అయితే కాదు, నేను 1కి 2 కాదు 4 సార్లు సెర్చ్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇది కూడా కావాలంటే మీకు ఇక్కడ స్క్రిప్ట్ కూడా రాసుకున్నాను చూడండి, 2 pages ఉంది. సో అందుకే నేను ముందు పెట్టుకొని మరీ చెప్తాను, మళ్ళీ ఏదైనా పాయింట్ మిస్ అయితే బాగుండదు అని చెప్పి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫైనల్ గా అయితే
తలపతి విజయ్ గారు సీఎం ఆఫ్ తమిళనాడు, ఇదైతే ఫిక్స్. చాలా మంది వెయిటింగ్ ఫర్ హిస్ సీఎం సీట్. సార్ తలపతి విజయ్ సార్ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ సీఎం సీట్ కోసం అయితే. సో మీ తమిళనాడే కాదు, మా ఆంధ్ర, తెలంగాణ, దేశమంతా మీరు తమిళనాడుకి సీఎం ఎప్పుడు అవుతారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఐ హోప్ మీరు సీఎం అవుతారనుకుంటున్నారు. ఆల్మోస్ట్ అయిపోయారు కూడా. ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ యువర్ న్యూ జర్నీ. సో ఇది మామ ఈ వీక్ ట్రెండింగ్ టాపిక్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే అసలు తమిళనాడుకి సీఎం ఎవరైతే బాగుంటుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మామ. సరే, మరి అయితే నెక్స్ట్ ట్రెండింగ్ టాపిక్లో కలుద్దాం. బాయ్, జై హింద్.